ఎన్టీఆర్ యాక్టింగ్ అదిరిపోయింది. అనిరుద్ మ్యూజిక్ కుమ్మేశాడు. అంతా బాగుంది కానీ ఏదో వర్కౌట్ అవ్వాల. అదే 'దేవర' సినిమా గురించి మాట్లాడుతున్నా. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళా మూవీ. మీరు కూడా అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే వెళ్ళండి. ఈ మాట ఎందుకు అంటున్నానో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. హలో ఆల్, వెల్కమ్ టు సినీ గ్యాలరీ 7. మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లాస్ట్‌లో అయితే కామెంట్ చేసేసేయండి మొత్తం చూశాక. ఇక మనం రివ్యూలోకి వెళ్తే నచ్చింది. నాకు మాత్రం మూవీ చాలా బాగా నచ్చింది. మనం మ్యాక్సిమం చూసిన కమర్షియల్ ఫిల్మ్స్‌లో ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటే సెకండ్ హాఫ్ అద్దరిపోద్ది. కానీ అది ఇక్కడ రివర్స్ అయింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక హై ఉంటది మూవీలో. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చేసి ఫ్లాట్‌గా ఉంటాయి క్యారెక్టర్స్. బైరాన్ దేవరా క్యారెక్టర్స్‌తో ఒక వరల్డ్ క్రియేట్ చేశాడు ఫస్ట్ హాఫ్‌లో కొరటాల శివ. లిటరల్లీ మనం ఒక్కొక్క మూమెంట్ చూస్తుంటే చాలా హై అనిపిస్తది. ఇక ఫైట్స్ అయితే అరాజకం అసలు. 6 ఇయర్స్ నుంచి సోలో ఫిల్మ్ లేక ఆకలితో ఉన్న మనము ఇలానే చూడాలి కదా మన ఎన్టీఆర్ అని అనిపిస్తుంది ఆ ఫైట్స్ చూస్తే. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ నుంచి ప్రీ ఇంటర్వెల్ దాకా చాలా బాగుంటుంది మూవీ. ఇంటర్వెల్లో గుండెల మీద చేసుకుని బయటకు వచ్చేస్తాం, హిట్ కొట్టాడ్రా బాబు అని. అదే ఎక్సైట్మెంట్తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై సెకండ్ హాఫ్ అస్సలు ఇవ్వదు. క్యారెక్టర్స్ అన్ని ఫ్లాట్గా వెళ్తుంటాయి. ఇక సెకండ్ హాఫ్లో దేవర క్యారెక్టర్ అయితే ఉండదు. ఓన్లీ బైరా క్యారెక్టరు, వర క్యారెక్టరు, భైరవ కొడుకు క్యారెక్టరు, వీళ్ళ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టోరీ గురించి అస్సలు మాట్లాడను. ఎందుకంటే మీరు ఫస్ట్ థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. మూవీ బాగుంటుంది, మరి అంత వరస్ట్ అయితే ఉండదు. యాక్చువల్గా కొరటాల శివ సెకండ్ హాఫ్లో మూవీని డ్రాగ్ చేస్తూ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇద్దాము అనుకున్నాను. కానీ థియేటర్లో అది వర్కౌట్ కావాల. కొంతమందికి అయితే నచ్చింది, పర్సనల్గా నాకు మాత్రం అంత హైప్ ఇవ్వలేదు. ఇంతవరకు నేను నాకు మూవీ ఎలా అనిపించిందో చెప్పా. ఇంకా డీటెయిలింగ్గా చెప్పాలనుకున్నా, చాలా స్క్రిప్ట్ అయితే రాసుకున్నా, కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నా. ఇక మూవీకి మెయిన్ పిల్లర్స్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కొరటాల శివ గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్కి మాత్రం తను ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసేసాడు. అది స్క్రీన్ ప్లే విషయంలో కానీ, డైరెక్షన్ విషయంలో కానీ ప్రతి దాంట్లో చాలా బాగా చూపించాడు. సెకండ్ హాఫ్లో దెబ్బేసిందంతా స్క్రీన్ ప్లేనే. స్క్రీన్ ప్లే బాగుండే ఇంకో లెవెల్లో ఉండేది మూవీ. నాకు తెలిసి కొరటాల శివన్ మాత్రం తక్కువ అంచనా వేయకండి. పార్ట్ 2 మాత్రం ఇంకా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్తోనే మూవీని లాగేశాడు బయటికి. ఇదే స్టోరీకి ఇంకో హీరో అయ్యి ఉంటే అసలు ఇంకో హీరోని ఊహించలేం. అసలు ఎన్టీఆర్ అని యాక్ట్ చేస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండిపోతాం థియేటర్లో. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ కావచ్చు, తన డ్యాన్స్ కావచ్చు, ఇరగా తీసేశాడు. అసలు మనం ఏదైతే అవుట్పుట్ కోరుకుంటామో ఎన్టీఆర్ అన్న నుంచి అది ఫస్ట్ హాఫ్లోనే ఇచ్చేస్తాడు. ఒకవేళ మీరు ఈ మూవీని థియేటర్లో చూసి సాటిస్ఫై అయ్యి బయటకు వచ్చారంటే ఆయనకి మెయిన్గా 2 రీజన్స్. ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్, అండ్ సెకండ్ వచ్చేసి అనిరుద్ బీజిఎం. ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్గా కుమ్మేశాడు. మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది అనిరుద్ మ్యూజిక్. అనిరుద్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఈ మూవీని కాపాడిందే అనిరుద్ మ్యూజిక్. నాకు తెలిసి ఫస్ట్ తెలుగు సినిమాకి అనుకుంటా అనిరుద్ మ్యూజిక్ ఇలా కొట్టడం. సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ అద్దర కొట్టేశాడు. అసలు మెయిన్గా ఫైట్ సీక్వెన్సెస్ కి బీజిఎం కుమ్మేశాడు. రత్నవేల్ సార్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. ఒకవేళ మీరు మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.